ఒక 10 ఏళ్లు వెనక్కి వెళ్తే రిలీజ్ అయిన సినిమా థియేటర్స్లో 10 నుంచి 15 వారాల పాటు ఉండేది. ఫ్లాప్టాప్ వచ్చినప్పటికీ కనీసం 4 వారాలైనా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే పట్టుమని థియేటర్స్లో 4 వారాలు ఉండటం లేదు. అలాంటిది ఒక ఇంగ్లీష్ చిత్రం మన దేశం టికెట్స్ బుకింగ్స్లోనూ కలెక్షన్స్లోనూ సరికొత్త చరిత్ర అయితే సృష్టించింది. హాలీవుడ్లో బ్రాడ్ పిట్ నటించిన F1 ఫార్ములా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలునైతే రాబడుతుంది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి $300 మిలియన్ బడ్జెట్తో నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $143 మిలియన్ రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో 1200 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఆగస్టు 6 వరకు అమెరికా, కెనడాలో $175 మిలియన్, ఇతర దేశాల్లో $380 మిలియన్ రాబట్టిన ఈ చిత్రం టోటల్గా $555 మిలియన్ వసూలను రాబట్టింది. ఇక ఇండియాలో అయితే ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది ఈ మూవీ. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 42 రోజులను పూర్తి చేసుకుంది. అయితే బుక్ మై షోలో ఇప్పటి వరకు టాప్ ట్రెండింగ్లో ఉంది. విడుదలైన 6 వారాల తర్వాత కూడా ఈ మూవీకి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భారత్లోని అతిపెద్ద స్క్రీన్స్లో ఒకటైన హైదరాబాద్లో PCXలో ఆగస్టు 8వ తేదీన ఈ చిత్రం 40% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక షో ప్రారంభమయ్యే నాటికి ఈ ఆక్యుపెన్సీ అనేది మరింత పెరిగింది. 42 రోజులు కావస్తున్న మూవీ డిజిటల్ రిలీజ్పై స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూడడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరహా సినిమాలు OTT ప్లాట్ఫామ్కు దూరంగా ఉండాలని, థియేటర్స్కు మేలు జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక థియేటర్ కల్చర్ను నిలబెట్టడానికి చిత్ర పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నారు.